హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, ఈ ప్రపంచంలో ఈ ఒక్క పని చేయండి అబ్బా, మీరు ఒకవేళ 2 కేజీలు తగ్గాలనుకుంటే 4 కేజీస్ తగ్గుతారు ఈజీగా అనడానికి చెప్పేదగ్గ విషయం ఏదైనా ఎగ్జిస్టెన్స్ లో ఉందంటారా? అందరికి వెయిట్ లాస్ అనేసి ఈ వెర్రెక్కిపోయినట్టున్నాం. అవును అట్లా ఉన్నారు కదా. మళ్ళా ఇప్పుడు మీరు ఇంకోటి కూడా గమనించండి, మనం ఇన్ని హెల్త్ వీడియోలు చేస్తాం కదా, దాంట్లో అన్నిటికైనా ఎక్కువ వీడియోలు పోయేది వెయిట్ లాస్ గురించే. ఎగ్జాక్ట్లీ. నా వీడియోలు కూడా ఎక్కువ వెయిట్ లాస్ గురించే చూస్తారు. కానీ ఇంత వ్యూవర్షిప్ వస్తుంది అంటే అర్థమైంది, వాళ్ళు ప్రయత్నం చక్కగా చేస్తలేరు. అందుకే ఆప్షన్స్ ఎత్తుకుంటున్నారంటారా? అందుకే ఆప్షన్స్ వెతుకుతున్నారు. అవునా కదా? లాజికల్ గా చూసుకుంటే మనం, ఎందుకంటే లక్షల వ్యూస్ వస్తాయి, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ లక్షల వ్యూస్ పోయి వేల వ్యూస్ కి రావాలనా లేదా? కానీ లక్షలు పెరుగుతూనే ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే, మీరు ఏదైనా సిస్టమ్ కానీ ఏదైనా పాటించాలి అనుకుంటే గానీ మీరు ఒక ప్రొఫెషనల్ ని కూడా కలవాలి. మీ బాడీని బట్టి కూడా వాళ్ళు చెప్తారు, అది మీరు ఫిక్స్ అయిపోండి. మళ్ళా సెకండ్ ఏంటంటే, ఏదైనా పాటిస్తే దాన్ని సిన్సియర్ గా పాటించండి. అదే కదా మెయిన్. ఎట్లా సిన్సియర్ గా పాటించాలి? డైలీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటాం కదా, స్నానం చేసుకుంటాం కదా పూజ చేసే ముందు, అవునా కాదా? అట్లనే మీరు ఈ రూల్స్ కూడా ఫాలో చేయండి. మళ్ళా ఇన్ని వీడియోలు చూసినాక కూడా వెయిట్ లాస్ అయితలేను అంటే దానికి ఒక్కొక్కసారి కొన్ని తప్పులు చేస్తారు. దాంట్లో ఒక్క తప్పు ఇది ఇప్పుడు నేను చెప్పేది. ప్రతి వీడియోలో మనం ఏం చెప్తాం, ఎవరైనా వెయిట్ లాస్ చేసుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, ఏది అండర్లైన్ రోగం ఉండదు పేషెంట్ కి. థైరాయిడ్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, కానీ వెయిట్ ఎక్కువ ఉంది. వాళ్ళు వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవచ్చు? ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినడం, దాంతో హాఫ్ క్యాలరీలు వెళ్ళిపోతాయి, దాంతో వెయిట్ లాస్ అవుతుంది. కానీ ఇప్పుడు బై ఛాన్స్ ఆకలి సరిపోవట్లేదు, నాకు ఇంకా ఆకలి అవుతుంది అంటే బయట రోడ్ల మీద మిర్చి బజ్జీలు తినొద్దని చెప్తాం. ఏమని చెప్తాం? కీరా కట్ చేసుకోండి, తినండి. ఎన్ని క్యాలరీలు ఉంటాయి అంటే చాలా తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటది, మళ్ళా బద్ధకం అయిన వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది అనేసి అంటాం. కానీ ఇప్పుడు కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ఆ ఫుడ్స్ తింటే వెయిట్ లాస్ అవుతుంది. అయితే దాంట్లో ఒకటి ఏంది అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మనం ఏం చెప్తాం, బాదాంలు వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తాయి. అయితే జనాలు ఏం చేస్తారు, బాదాంలు వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తాయి కదా, మనం రోస్టెడ్ ఆల్మండ్స్ ఆర్డర్ చేసుకుందాం. మసాలా ఆల్మండ్లు, పిరి ఆల్మండ్లు. ఇప్పుడు పిరి మసాలా ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది. పిరి ఆల్మండ్లు ఆర్డర్ చేసుకుందాం, ఒక 20-30 తిందాం అనేసి అనుకుంటారు. ఒక పేషెంట్ వచ్చి ఏం అడుగుతున్నారు, సార్ ఓట్స్ ఏమో వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుందంట, నేను డైలీ మార్నింగ్ ఓట్స్ తింటున్నా 3 నెలల నుంచి, కానీ నేను 5 కిలో పెరిగిపోయినా, ఓట్స్ ఎట్లా తింటున్నారు అనేసి అడిగినాం. జనరల్ గా ఏం చేస్తారు, ఓట్స్ తీసుకుంటారు, పాల్లో వేస్తారు, లేకపోతే బాయిలింగ్ వాటర్ లో వేస్తారు, తింటారు. సార్ నాకు టైం ఉండదు, నేను జాబ్ చేస్తా, ఎవరు ఇవన్నీ చేసి ఇచ్చేటోళ్ళు లేరు, ఇప్పుడు ఇంట్లో మా వైఫ్ వండుతారు, కానీ ఏంది పిల్లల వంట సపరేట్, ఆమె వంట సపరేట్, మా అమ్మ నాన్న వంట సపరేట్, మళ్ళీ నా వంట ఎందుకు సపరేట్? ఇన్స్టెంట్ ఓట్ ప్యాకెట్లు పట్టుకొని వచ్చిన, ఇన్స్టెంట్ ఓట్స్ ఉప్మా అంట, మసాలా కూడా ఉంటది దాంట్లో, అది తింటున్నాం. మనం చెప్పినాం అవి తినొద్దు. ఎందుకు అని అంటే, ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చినాక చెప్తాం మీకు. చాయ్ చేసుకుంటారా? ఏం వేసుకుంటారు చాయ్లో? వేసుకుంటాం పాలు, చాపత్తి, షుగర్ వేసుకుంటారు కదా, అది కూడా ఎక్కువ వేసుకోవద్దు, స్వీట్లు ఎక్కువ తినద్దు, ఇది మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు చెప్తాను నేను. ప్రాసెస్డ్ ఫుడ్ అనేసి పదం విన్నారా? అవునండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేసి పదం విన్నారా? అల్ట్రా ప్రాసెస్డ్ అంటే ప్రాసెస్డ్ కన్నా డేంజర్. ఇప్పుడు మొత్తం లోకంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఫస్ట్ వచ్చింది ఏది తెలుసా మీకు? కార్న్ ఫ్లేక్స్. అండ్ చాలా మంది వెయిట్ లాస్ కి కార్న్ ఫ్లేక్స్ తింటారా లేదా చెప్పండి. అవునండి, పిల్లలకు కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఈజీ అని ఇచ్చేస్తాం కదా. సీరియల్స్ కూడా అల్ట్రా ప్రాసెస్డ్. అది అంటే ఏంటంటే కార్న్ ఫ్లేక్స్ ఎడికి వెళ్ళి వస్తుంది, కార్న్ కి వెళ్ళి వస్తుంది. కార్న్ ఏమో అన్ప్రాసెస్డ్, ఆలుగడ్డ అన్ప్రాసెస్డ్, ఏదైతే ఉండలేదు అది అన్ప్రాసెస్డ్. అంటే భూమి మనకు ఎట్లా ఇస్తుంది
అదే రూపంలో ఉంటే అది అన్ప్రాసెస్డ్. ఉమ్, ఆలుగడ్డ తోటి పొటాటో చిప్స్ తయారు చేస్తారు, ఫింగర్ చిప్స్ తయారు చేస్తారు, ఉమ్, మసాలా వేస్తారు, ఉప్పు వేస్తారు, మళ్ళా ప్రిజర్వేటివ్ వేస్తారు, ఉమ్, ప్యాకెట్ లో సీల్ చేస్తారు. ఉమ్. అవునా కదా? అవునండి. ఇది అయిపోయింది అల్ట్రా ప్రాసెస్డ్. ఉమ్, న్యాచురల్ గా ఇట్లా రౌండ్ గా లడ్డుగా ఉంటది ఆలుగడ్డ, ఉమ్, కానీ చిప్స్ ఎట్లుంటాయి? సన్నగా ఉంటాయి. ఉమ్, అట్లనే ఓట్స్ ప్యాకెట్లు ఏదైతే దొరుకుతుంది మార్కెట్ లో, ఓట్స్ ఉప్మా అనేసి ఏదైతే మీరు కొంటుండ్రు Hmm. అది కూడా అల్ట్రా ప్రాసెస్డ్. అవును. మ్యాగీ ఎంత డేంజర్, సేమ్ ఇది కూడా అంతే డేంజర్. మ్యాగీ కూడా డేంజర్ అయిన అవును, అది కూడా అల్ట్రా ప్రాసెస్డ్ కదా. ఒకసారి ఒకటి వీడియో నేను చూసినాను, మ్యాగీ తినేసి వెయిట్ లాస్ చేసుకోండి అనేసి పెడుతున్నారు. మరి అరే, ఏది పడితే అది పెడతారు వెయిట్ లాస్ కి. ఉమ్, అయితే ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అందరూ తీసేయాలి. yes. వెయిట్ లాస్ వాళ్ళది డబల్ అయిపోతుంది. కొందరు పేషెంట్ మన దగ్గర వచ్చిన వాళ్ళకు బరువు కూడా ఎక్కువ ఉంటుంది, మనకి షుగర్ వ్యాధి కూడా ఉంటుంది. ఉమ్, చూసుకుంటే ఎన్నో సార్లు వారంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు. ఉమ్, పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకు బరువు పెరిగేటట్టు మీరు చేస్తున్నారు చిన్నప్పుడు. ఎట్లా? బ్రెడ్ జామ్ ఉమ్, చాలా మంది ఇస్తారు కదా. ఈ జామ్ బ్రెడ్ అంటే ఏంటి? జామ్ ఏమో మొత్తం సీల్ అయ్యి వస్తుంది, మిక్స్ ఫ్రూట్ జామ్ అనేసి వస్తుంది. మరి ఏందది? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఎందుకు? ఎన్నో ఫ్రూట్, ఎక్కడైనా ఫ్రూట్ కనిపిస్తుందా మొత్తం బాటిల్లో? ఉమ్, ఏం కనిపించదు. ఇంకా మీకు జామ్ ఎట్లా చేసుకోవాలి చెప్తే, కొందరు హోమ్మేడ్ జామ్ అని చేసుకుంటారు కదా. ఉమ్, ఎట్లా చేసుకోవాలని తెలిస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. ఉమ్, అంటే ఫ్రూట్ ఎంత వేస్తారు, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ షుగర్ వేస్తారు మీరు. ఉమ్, షుగర్ కూడా అల్ట్రా ప్రాసెస్డ్. ఉమ్, చెరుకు రసం మీరు బండి మీద కొనండి, ఉమ్, 20 రూపాయలు 30 రూపాయలు గిలాస్ కొంటారు. అది గంట సేపు పెడితే ఖరాబ్ అవుతుందా కాదా? okay. మినిమల్ ప్రాసెస్డ్ ఉమ్, అంటే న్యాచురల్ నుంచి డైరెక్ట్ గ్రైండ్ చేసి మీకు ఇచ్చింది, ఉమ్, గంటలో ఖరాబ్ అవుతుంది. ఉమ్, అదే షుగర్ కేన్ నుంచి షుగర్ చేస్తారు కదా, ఉమ్. ఈ షుగర్ ఎన్ని రోజులు పాడు కాదు? అసలు పాడు కాదు కదా. పాడే కాదు. Expiry అంటే date ఇది అల్ట్రా ప్రాసెస్ ప్రో మ్యాక్స్. ఇది ఉమ్. ఐఫోన్ ప్రో మ్యాక్స్ వస్తుంది కదా, అట్లా అల్ట్రా ప్రాసెస్ ప్రో మ్యాక్స్ ఇది. yes. ఇవి అవాయిడ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ ప్రాసెస్ ఏదైతే మెటబాలిక్ యాక్టివిటీ ఉంటది Hmm. అది ఫాస్ట్ అవుతుంది. మళ్ళా ఇదే కాదు, మీరు చెప్తే ఇంకా షాక్ అవుతారు. అరే, ఇవి కూడా అల్ట్రా ప్రాసెస్డా అనేసి అనుకుంటా. ఉమ్, జామ్ లాగానే ప్రతి ఇంట్లో సాస్ ఉంటది. అవునండి. మిర్చి బజ్జీలు చేసుకున్నారు, మస్తు చలికాలం ఉంది, మిర్చి బజ్జీ దేంతో తింటారు? సాస్ వేసుకుంటారు. ఉమ్, అవునా కదా? ఉమ్, ఈ మసాలా డబ్బాలు కొంటాం కదా మనం, ఉమ్. అవి కూడా ప్రాసెస్డే. ఓ అవును, దాంట్లో కూడా ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తారు. చోలే మసాలా, పావ్ భాజీ మసాలా, చోలే మసాలా, పావ్ భాజీ మసాలా ఏంది? మనం కూర కారం కొంటాం కదా, ఉమ్, ఒక్క చోట్ల అలవాటు అయితే అక్కడే కొంటామా లేదా? అవునండి. ఎందుకంటే అక్కడ కొంటే టేస్ట్ బాగుంటది అనేసి. ఉమ్, ఏం గ్యారెంటీ ఉంది వాడు ఏం కలతలేడు అనేసి? ఉమ్, టేస్ట్ వాడిది మంచిగా రావడానికి ఏం కలతలేదు. అందుకే ఆ కూర కారం కూడా మీరు ఇంట్లోనే చేసుకోండి. ఉమ్, ఓకే. మళ్ళా ఇంకోటి, ఇంతకు ముందు అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటుండే, ఉమ్, తయారు చేసి అప్పటికి అప్పుడు వాడుతుండే. ఉమ్, అవునా కాదా? అవును. అరే, ఇప్పుడు ఎవరికి టైం ఉంది? నా షిఫ్ట్ ఏమో మార్నింగ్ 6 o'clock టు ఈవినింగ్ 4 o'clock. ఉమ్, మా వైఫ్ షిఫ్ట్ ఏమో 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock. ఉమ్. ఇంటికి వచ్చేసరికి ట్రావెలింగ్ కి 3 గంటలు అవుతుంది మాకు. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి మేము డైలీ రాయదుర్గం పోవాలి. ఏం చేస్తాం? జింజర్ గార్లిక్ పేస్ట్ కొనేద్దాం, పెద్ద పెద్ద కంపెనీల వల్ల వస్తాయి. అవి కూడా అల్ట్రా ప్రాసెస్డ్. లేకపోతే ఉండవు కదా నిలవ. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టిన 2 రోజుల్లో ఖరాబ్ అవుతుంది. ఉమ్, అది ఫ్రిడ్జ్ లో మీరు పెట్టండి 1 year కూడా ఖరాబ్ కాదు. ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక కూడా వాడతారు అవి. అవునా కదా? అయితే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఎవరికి తెలియదు. అందరు న్యాచురల్ అనేసి అనుకుంటారు. షుగర్ అందరు వాడతారు. షుగర్ ఇప్పుడు ఏదైనా హల్వా చేసుకోండి ఇంట్లో, కంపల్సరీ వేస్తారు మీరు షుగర్. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఫ్రెష్ ఫుడ్ ని ప్రాసెస్ ఫుడ్ తోటి కలిపేస్తున్నారు. అది కూడా ప్రాసెస్ అయిపోతుంది. అవునా కదా? అవి అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. సో 2 thumb rules పెట్టుకుంటే డెఫినెట్ గా 2 కాదు 4 kg 1 month లో తగ్గించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.